నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నా పేరు వంశీ, నేను డైలీ ట్రావెలర్. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మాయత్ క్యాబ్ తోలుతుంటాను. సో ఈరోజు ఇప్పుడు కూడా డ్యూటీ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో నిన్నటి నుంచి స్టార్ట్ చేసినాం, 15వ తేదీ నుంచి. సో ఈరోజు వచ్చేసి 16వ తేదీ. సో ముందుగా వచ్చేసి డేట్ చెప్పుకొని 0 కిలోమీటర్ చేసి డ్యూటీ అనేది ఆన్ చేద్దామండి. డేట్ వచ్చేసి 16వ తేదీ ఆదివారము 3వ నెల 2025. సో నిన్నటికి ఈరోజుకి డీజిల్కి అయితే చాలా వ్యత్యాసం ఉంది. హాఫ్ ట్యాంక్ మీద 3 పాయింట్లు ఉండే నిన్న. ఈరోజు 1200 అని చెప్పినా కదా మార్నింగ్ నిన్నటి వీడియోలో. సో ఈరోజు అయితే 1100 రూపాయలది పట్టేసిన అనమాట. కానీ హాఫ్ ట్యాంక్ మీద 2 పాయింట్లు మాత్రమే వచ్చినది. చాలా అంటే చాలా వ్యత్యాసం ఉన్నది. సో ఇంకా ఎక్కువే పెట్టాలి, నాకు తెలిసి ఎక్కువే తాగినట్లే ఉంది. అయితే నేను చెప్పిండే ఎస్టిమేషన్ తక్కువే అనమాట, 1200 అని చెప్పేసి. ఇంకా 100 రూపాయలది పట్టేసిన ఆ పాయింట్ ఏమి ఎక్కదు. సో నాకు తెలిసి ఒక 1400 రూపాయలు అట్లా చెప్పాల్సిందనమాట. ఎందుకో డీజిల్ అయితే బాగా తాగి పడేస్తుంది నా బండి. సో ప్రాబ్లమ్స్ కొన్ని కూడా ఉంటాయి. మన బండిలో కూడా లోపాలు ఉన్నప్పుడు ఆ లోపాలను సరి చేసుకుంటే కూడా మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కూలింగ్ టైల్ ఫుల్ ఇంజిన్ అయితే కూల్ చేశాడు అలా. ఆ కూలింగ్ టైల్ తక్కువ ఉన్నా రాదనమాట. నా దాంట్లో ఎక్కువ శాతం వాటరే ఉన్నాయి. అది కాకుండా బ్యాక్ సైడ్ టైర్లు బాగాలేవు, 3 టైర్లు బాగాలేవు. 3 టైర్లు కొత్త వేసుకోవాలి ఇంకా. సో దానివల్ల కూడా కారణమై ఉండొచ్చు. సో మనమైతే ఇంకా వీడియో బాగా డ్యూటీ చేసి వీడియో పెడుతూనే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు వచ్చేసి ముందుగా 0 కిలోమీటర్ అనేది చేద్దామండి ఇప్పుడైతే సో 0 కిలోమీటర్ అయితే చేస్తున్నాను. చూడండి మీరు, డీజిల్ అనేది ఎంత తక్కువ ఉందనేది మీకే అర్థమవుతుంది. సో 0 కిలోమీటర్ అయితే చేస్తున్నాను నేను ఇప్పుడు. 0 కిలోమీటర్ చేసేసిన చూడొచ్చు. హాఫ్ ట్యాంక్ మీద 2 పాయింట్లు మాత్రమే ఉంది. నిన్నైతే 3 పాయింట్లు ఉండే. ఇప్పుడు 1100 రూపాయలు పట్టించిన యాక్చువల్లీ. సో 0 కిలోమీటర్ అయితే చేసేసిన కదా. సో ఇంకా లేట్ చేయకుండా డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు వచ్చేసి ముందుగా వచ్చేసి ఓలాలోనే డ్యూటీ ఆన్ చేద్దామండి. ఇప్పుడు సమయం వచ్చేసి 9:42 అవుతుంది. సో ఓలా అయితే ఆన్ చేసినాను, ఫుల్ సర్జ్ ఉంది. సో నేను ఆల్రెడీ 3 డేస్ది సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది తీసుకున్నాను. నేను అమౌంట్ తక్కువ ఉండే రోజు ఇంకా నిన్న డ్యూటీ చేసిన కాబట్టి వచ్చింది. కానీ ఇన్సెంటివ్ కూడా ఉంది ఈరోజు చూడొచ్చు. సో ఈవినింగ్ ఇది 5 గంటల నుంచి నైట్ 11:59 వరకు. కానీ ఇది వచ్చేసి సిటీకి వర్తించదు అనుకుంటా. ఇక్కడ లాస్ట్లో చూడొచ్చు, రైడ్స్ మోస్ట్ స్టార్ట్ యాట్ ది ఎయిర్పోర్ట్ అంట. సో కాబట్టి ఇన్సెంటివ్ అది 3 టైమ్స్ ఆఫ్ సిటీలో అయితే లేదు ఇంకా. సో 4 బుకింగ్లు ఎప్పుడు కంప్లీట్ చేయలేము మనం అయితే 1500 వరకు ఇచ్చినట్టు 10 బుకింగ్లు చేస్తే అది అట్లా కంప్లీట్ చేయలేం కాబట్టి. సో నార్మల్ అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు 1 నిమిషం తక్కువ. సో ఇది వచ్చేసి 8 బుకింగ్లు, 12 బుకింగ్లు, దాని తర్వాత 14 బుకింగ్లు, 16 బుకింగ్లు, టోటల్ 16 బుకింగ్లు చేస్తే 1000 రూపాయలు వస్తుంది. సో 8 బుకింగ్లు చేస్తే 250, 12 బుకింగ్లు చేస్తే 425 రూపాయలు, 14 బుకింగ్లు చేస్తే 600 రూపాయలు, టోటల్ 16 బుకింగ్లు చేస్తే 1000 రూపాయలు వస్తుంది. సో మనకి దాంతో ఏం పెద్ద అవసరం లేదనమాట, మనం ఎట్లా చేయలేం కాబట్టి. సో సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకున్నాను చూడొచ్చు ఇక్కడ. సో కరెంట్ ప్లాన్ వచ్చేసి 249 రూపాయలది. సో 3 డేస్కి తీసుకున్నాను అయితే మనము ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడో ఆన్ చేయాలి. ర్యాపిడో కూడా ఆన్ చేస్తున్నా. సో ర్యాపిడో ఆన్ అయింది. సో ఏ దాంట్లో మంచి బుకింగ్ వస్తుందో చూద్దామండి. లాంగ్ బుకింగే తీసుకుందామండి. ఫస్ట్ బుకింగ్ వీలైతే చూపిస్తాను బుకింగ్ వచ్చినప్పుడు, లేదంటే టాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఓలాలో అయితే మనకి ఫస్ట్ బుకింగ్ వచ్చింది. సో ఎంత దూరం ఉందో చూద్దామండి. ఇప్పుడు సమయం వచ్చేసి 10:02 అవుతుంది. బుకింగ్స్ ఏమి వస్తున్నాయి కానీ అన్ని చిన్న వస్తున్నాయి, తీసుకోవట్లేదు నేను. సో అందుకని చెప్పేసి కొంచెం పెద్దదే తీసుకుంటే మనకి ఈరోజు అంతా పెద్ద బుకింగ్స్ వస్తాయి. ఎందుకని చెప్పేసి నేను పెద్ద బుకింగే తీసుకున్నాను. 7 minutes 3 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో లేట్ చేయకుండా పోయి పికప్ చేసుకుందామని కస్టమర్ కూడా కాల్ చేస్తున్నాడు. చూడండి ఎంత దరిద్రం అంటే అంత దరిద్రము. మన బుకింగ్ వచ్చేసి కరెక్ట్గా 10 గంటలకు ఏమో వచ్చింది. అటు నుంచి ఒక 25 నిమిషాలు అనుకోండి, 10:30కి అయిపోయింది అనుకోండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బుకింగ్స్ వస్తున్నాయి కానీ తీసుకుండే అంత సమయం కూడా ఇవ్వట్లేదు అనమాట. టూ అంటూనే వెళ్ళిపోతున్నాయి. సో రింగింగ్ వస్తానే వెంటనే వెళ్ళిపోతున్నాయి అనమాట. అది ఓలా కావచ్చు, ర్యాపిడో కావచ్చు, వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇంకా నమ్మయాత్రిలో బుకింగ్స్ ఏం రాలేదులే. ఇప్పుడు సమయం వచ్చేసి కరెక్ట్గా 12 అవుతుంది. ఇప్పుడు 12 అయిపోయి కరెక్ట్గా 1 నిమిషం తక్కువ 12 ఉండే. సో ఇప్పుడు కరెక్ట్ 12 అవుతుంది. ఎయిర్పోర్ట్ అంటే ఎత్తుకుంటామా చూడు. ఈ సంగతి చూసినారు కదా మీరు, లైవ్లో చూపించింది. అక్కడ కొట్టే లోపలే దుబ్బిపోతుంది అనమాట. అది సిచ్యువేషన్, అట్లుంది సిచ్యువేషన్ అయితే. ఒక బుకింగ్ అంటే ఒక బుకింగ్ చేసినాం, అంతకుమించి బుకింగ్సే చేయలేదు. ఇంకా ఎంత దారుణం అంటే అంత దారుణం. తీసుకుంటే అంత సమయం కూడా లేకుండా అయిపోతుంది. చూడండి, ఒకే బుకింగ్ చేసినాం మనం 16వ తేదీ నైట్ అయితే. సో మిగతాది ఇంకోటి ఎత్తుకున్నాను, పోయే లోపల క్యాన్సిల్ చేస్తున్నాను. 17కి వచ్చింది కదా. సో డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 16 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 22 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 329 రూపాయలు. మనకు వచ్చేసి 319 రూపాయల 75 పైసలు ఇచ్చినాడు. సో ఇందులో టోల్ ఇంక్లూడ్. మనం నైస్ రోడ్ మీద వచ్చినాము కానీ టోల్ అమౌంట్ చూపించలేదు. సో టోల్ ఇంక్లూడ్ ఇందులోను. అది టోల్ ఎంత కట్ అయిందో కూడా నాకు కూడా మెసేజ్ రాలేదు. ఇంకా మెసేజ్ వచ్చిన తర్వాత చూద్దామండి. సో బుకింగ్ ఐడి వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 17కి వచ్చింది. పికప్ వచ్చేసి అగ్రహార
కన్నేల ఇది కళ్యాణ అగ్రహారంట. సో డ్రాప్ వచ్చేసి ఫేజ్ 2 ఎలక్ట్రానిక్ సిటీ. ఈ సంగతి చూసినారు కదా మీరు లైవ్లో, ఇట్లా పెట్టి అదిమే లోపల వెళ్ళిపోతుంది. ఆడ చెయ్యి కూడా ఆడేది ఇట్లా కొడతానే ఉన్నాడు ఇక ఆ లేర్ వెళ్ళిపోకుండా సెకండ్స్ డే. అట్లుంది సిచ్యువేషన్. ఈ పరిస్థితి ఎంత దారుణం ఉంటే అంత దారుణంగా ఉంది. ఎందుకు అర్థం కావట్లేదు. ఆదివారం నైట్ అనో లేకుంటే మనం కొన్ని పాస్ చేసినాం దాని గురించి కారణమేమో అనేది కొంచెం ఐడియా రావట్లేదు. నేనున్న చోట అయితే 1.8 ఉంది సర్జు. సో ఇంకా ఆ పక్కన చూసి ఏమే కానీ ఇంకా ఇంతసేపు మళ్ళా కరెక్ట్గా అంటే 3 కిలోమీటర్ల ఖాళీ పడి వచ్చినాం బుకింగ్స్ లేక. ఈ సిచ్యువేషన్ సర్జు చూస్తే బీభత్సంగా ఉంది. చూద్దామండి పొద్దున్నే ఎట్లుంటుంది ఏమన్నది బిజినెస్, అంతవరకు వెయిట్ చేయక తప్పదు. ఇది సండే నైట్ బిజినెస్ పరిస్థితి. ఒకసారి చూడండి మీరని. జస్ట్ ఇప్పుడు వచ్చింది బుకింగ్ ఇందాక ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఇక్కడ పర్పనాగ్రహార్ లోపలికి, సరే కూగ్లు గేట్ లోపలికి. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 16 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నామంటే వచ్చేసి 111 రూపాయలు. మనకు వచ్చేసి 111 రూపాయల .85 ఇచ్చినాడు. ఇది సంగతి. కిలోమీటర్కి 11 రూపాయలు కూడా లేదు, 11 రూపాయలు అనుకోండి. ఎంత దారుణం చూడండి ఒకసారి, అంత దారుణంగా ఉంది. ఇప్పటి వరకైనా జస్ట్ 3 బుకింగ్లు మాత్రమే చేసినాము. సో ఇంకా ర్యాపిడోలో మళ్ళీ ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి బుకింగ్ వచ్చింది. జస్ట్ ఇప్పుడే వచ్చింది బుకింగ్ కూడా. దానికి ఎంత దూరం ఉందో, సరే పికప్కి ఎంత దూరం ఉందో చూద్దామండి. మళ్ళీ ఎలక్ట్రానిక్ సిటీకి వచ్చింది. ఏందో నాకు ఈ రోజు ఎలక్ట్రానిక్ సిటీ శని పట్టుకున్నట్లు పట్టుకుంది, నాకు అర్థం కావట్లా. అసలు ఎలక్ట్రానిక్ సిటీ ఇచ్చిపెట్టి ఎక్కడ పోయలేదు. బండ్లు అయితే బీవచ్చంగా ఉన్నాడు ఎలక్ట్రానిక్ సిటీలో. దానిలో కూడా ఒకసారి చూద్దామండి. అని లైన్గా నిలబెట్టేసినారు, ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ నిలబెట్టేసినారు బండ్లు అయితే. అంత దారుణంగా ఉన్నది బిజినెస్ అంటే చాలా చాలా అంటే చాలా దారుణంగా ఉంది. మళ్ళీను చూద్దామండి పోయి ఇప్పుడు పికప్ చేసుకుందామండి పోయేసి. సో 2 minutes 400 meters చూస్తుంది పికప్ వచ్చేసి. పికప్ లొకేషన్కి అయితే వచ్చినాను. కస్టమర్ కాల్ చేసిన, సో ఇక్కడ లొకేషన్ ఎలా ఉన్నా అని చెప్తే సరే వస్తుందని చెప్పినాడు. సో ఇక్కడ కూడా చూడండి ఒకసారి నేను పికప్ చేసుకునే చోట ఎన్ని బండ్లు లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి నిలబెట్టినారు ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం ఖాళీగా నిలబెట్టేసుకున్నారు, అందరూ కార్లో పడుకున్నారు. సో మనకి ఈ మాత్రం అన్నా వస్తుంది. సో డే టైం చేసిన వాళ్ళకి, ఆదివారం డే టైం చేసిన వాళ్ళకి బిజినెస్ బాగానే అయింది. సో నైట్ టైం కదా, నైట్ టైం బిజినెస్ కొంచెం దారుణంగానే ఉంది చెప్పాలంటే. కన్నా ఇప్పటికి అట్లీస్ట్ మినిమమ్ 1300-1400 అన్న కావాల్సింది. అట్లాంటిది నాది ఇంకా 600 కూడా కాలేదు. అది దారుణమైన పరిస్థితి, అంటే చాలా చాలా దారుణమైన పరిస్థితి. సో ఇప్పుడు చూపిస్తే చూడండి రికార్డ్ చేసి. ఇక్కడను ఎలక్ట్రానిక్ సిటీలో బండ్లు అనేది ఎన్ని పెట్టుకున్నారు అన్నది. సో మీరు ఒకసారి చూడండి తెలుస్తుంది. ఇది పరిస్థితి. ఈ బాడ్కావ్ గాడు కూడా క్యాన్సిల్ చేశారు, బోసిడీకే గాడు. ఏం చేస్తాం, ఇట్లుంటే సిచ్యువేషన్ చూడండి. క్యాన్సిల్ రైడ్, ఇట్లుంది సిచ్యువేషన్. కానీ దీన్ని చూద్దామండి మనం ఎన్ని బండ్లు ఉన్నాయో చూపిస్తే. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి చూడండి ఈ లెఫ్ట్ సైడ్లో ఉండేటివన్నీ ఎల్లో బోర్డులే చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 20 బండ్లు పైన అనుకో. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇవన్నీ ఎల్లో బోర్డులే. మళ్ళీ ఆడ టీకి నిలబెట్టినారు. ఇతను ఎవరు స్టార్ట్ చేస్తున్నాడు ఇప్పుడు ఇంకా బండి. సో ముందర అయితే టీ ఉంది, టీ తాదామండి. ఫస్ట్ అయితే ఒక కప్పు టీ తాదామండి, తర్వాత సంగతి తర్వాత చూద్దామండి. ఇక్కడ ఒక కప్పు టీ తాదామండి. ఇటు సైడ్ పెట్టేసి చూడండి. మళ్ళీ ఈడ ఒక ఆడ ఒకటి ఉంది ఎల్లో బోర్డు, అది కూడా. ఆటోలు 2 ఉన్నాయి, ఎదురుగా టీ ఉంది. టీ తాగుతా ఫస్ట్ అయితే నేను. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి అయితే మళ్ళీ బుకింగ్ వచ్చింది, అటు నుంచి రిటర్న్ వచ్చేసినాను. సో ఇప్పుడు సమయం వచ్చేసి 3:15 అవుతుంది. ఆదివారం నైటే గోవిందా ఈ సంగతి ఎత్తిపోయినట్టే. ఇంకా ఇప్పటి వరకు అయినా కూడా ఇది 350 రూపాయలు అయిందంటే ఇప్పుడు వచ్చిండేది. అంటే టోటల్ సారీ హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ఆ పక్కకి కూగ్లు గేట్ లోపల వెళ్ళి అటు నుంచి వచ్చింది బుకింగ్. సో 2:34 వచ్చింది. ఇప్పుడు వచ్చేసి 3:15 అంటే 3:16 అయితే 1 నిమిషం పెరిగింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 23 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 39 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 3 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 366 రూపాయలు. మనకు వచ్చేసి 356 రూపాయల .31 ఇచ్చినాడు. 0 కమిషన్. జిఎస్టీ వచ్చేసి 15 రూపాయల .44. సో బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:34 వచ్చింది. పికప్ వచ్చేసి కేఈసిఎస్ లేఅవుట్ సింగ్సన్ రాన్ ఉంది. సో డ్రాప్ వచ్చేసి యశ్వంతపూర్ రైల్వే స్టేషన్. జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయింది. సో ఇంకా బుకింగ్లు అయితే వస్తున్నాయి. ఎత్తుకునే అంటే సమయం కూడా లేకుండా అయిపోతుంది. అంటే యాక్సెప్ట్ చేసే వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తున్నారు. బుకింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి అది సిచ్యువేషన్. కానీ ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో నేనైతే ఇంటికి వచ్చేసినాను.
చాలా దారుణం అంటే దారుణము. ఆదివారం బిజినెస్ వచ్చేసి అడక్క తినే పరిస్థితి అయినట్లు అయిపోయింది. ఆదివారం వచ్చి అడక్క తిన్నట్లు అయిపోయింది అనమాట. సో చాలా అంటే చాలా దారుణము. సో ఇప్పుడైతే మనము టోటల్ ఎర్నింగ్స్, టోటల్ బుకింగ్స్, ఆన్లైన్ అవర్స్ అనేది చూసుకుందామండి. సో ఇప్పుడు వచ్చేసి చూద్దాం. ఓలాలో చూడండి ఒకసారి. నిన్న ఒక బుకింగ్ పోయినాను, నైట్ 12 లోపల ఒకటి చేసినాను. చాలా దారుణం అంటే దారుణము. 2 అవర్లు వేస్ట్. మళ్ళీ ఇంక అంతే. ఇంక ఈరోజు ఆదివారం నైట్ మొత్తం అంతా వేస్ట్ వెళ్ళండి. ఇదో చూడండి, 10:07కి వచ్చినాము. సరే 10:07కి వచ్చింది బుకింగ్. 319 రూపాయల పాయింట్ 75 పైసలు. దాని తర్వాత ఇంకోటి వచ్చింది, క్యాన్సిల్ అయింది, 22 పైసలు. సరే 22 రూపాయల పాయింట్ 42 పైసలు. ఇప్పుడు వచ్చేసి దీన్ని కౌంట్ చేద్దామనంటే టోటల్ మీద వచ్చేసి 340 రూపాయలు అనుకుందామండి. 340 రూపాయలు ప్లస్ అదొక బుకింగ్ కింద కౌంటింగ్ వస్తుంది. ఒకటి క్యాన్సిల్ అయింది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు 1284 రూపాయలు. 1284 రూపాయలు ప్లస్ ర్యాపిడోలో చేసినాను. ర్యాపిడోలో వచ్చేసి 2 బుకింగ్లు చేసినాను. 274 రూపాయలు. 274 రూపాయలు. సో ఇది ఈరోజు ఎర్నింగ్స్ 1898 రూపాయలు. ఇందులో వచ్చేసి కరెక్ట్గా తిరిగిన కిలోమీటర్లు 140 ఏమో దగ్గర తిరిగాను. ఒక్క కిలోమీటర్కి మీరే లెక్కేసుకోండి. 11 రూపాయలు అంతే. ఇంకా కౌంట్ చేసిన కరెక్ట్గా 139 కిలోమీటర్లు తిరిగిన. ఇటు నుంచి ఇంటికి ఒక 1/2 కిలోమీటర్, 140 కిలోమీటర్లు ఎట్లా తిరిగి. సో డీజిల్కి అయితే తగిన 700 ఇద్దామండి. ఎక్కువ నాకైతే అంచనా రావట్లేదు అనమాట. సో అది ఎందుకు మైలేజ్ తక్కువ వస్తుంది, ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుంది, ఒక్కొక్కసారి తక్కువ వస్తుంది. అంటే ఎక్కువ అంటే ఒక్కొక్కసారి కరెక్ట్గా కూడా రాదు, ఇంకా తక్కువ వస్తుంది అనమాట. అట్లీస్ట్ 18 అన్న వస్తుంది, ఒక్కొక్కసారి అది కూడా రాదు. కాబట్టి ఒక 700 రూపాయలు తీసేద్దామండి. సో -700 రూపాయలు తీసేద్దామండి. సో -700 తీసేసిన. 700 తీసేస్తే నాకు మిగిలిండేది వచ్చేసి 1198 రూపాయలు. ఇంకా సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది దాంట్లో కౌంటింగ్ తీసేయాలి మళ్ళీను. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇది 3 డేస్ కాబట్టి తీసుకున్నాము. 3 డేస్ తర్వాత మళ్ళీ సంగతి మళ్ళీ చూసుకుందామండి. సో టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 10 అవర్స్. టోటల్ బుకింగ్స్ చూద్దామండి. 17వ తేదీ వచ్చేసి 5 బుకింగ్లు, అంతకుముందు బుకింగ్ 6 బుకింగ్లు. అంటే 16వ తేదీ. సో మనం వచ్చేసి నమ్మయాత్రిలో 2 చేసిన. టోటల్ వచ్చేసి 8 బుకింగ్లు. చాలా అంటే చాలా దారుణము. తప్పదు, ఇంకా ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి బిజినెస్లో. వచ్చినా బాధపడకూడదు, సరే వచ్చినా ఆనందించకూడదు, రాకపోయినా బాధపడకూడదు అనమాట. రెండింటికి ఒకే రకంగా ఉండాలి మనమైతే గిన. సో ఇది విషయము. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకన్నా తీసుకుంటా ఉంటాను. మరి బాయ్.